కోల్కతాలోని ఐపాక్ సంస్థపై దాడుల వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఐపాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు దస్త్రాలు సహా కీలక ఆధారాలను తీసుకువెళ్లాలని పేర్కొంది. ముఖ్యమంత్రి, ఆమె సహాయకులు, పోలీసులు వాటిని బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. బొగ్గు అక్రమ రవాణా ద్వారా ఆదాయం పొందిన వ్యక్తులకు సంబంధించి కోల్కతాలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. హవాలా మనీతో ఐపాక్ కు సంబంధం ఉందని, ఇందులో ఒక వ్యక్తికి, సంస్థకు మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపింది. పెద్ద సంఖ్యలో పోలీసులు అధికారులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐపాక్ డైరెక్టర్ నివాసానికి వచ్చారని తెలిపారు. అప్పటి వరకు సోదాలు శాంతియుతంగా జరిగాయని ఈడీ వెల్లడించింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ రాజకీయ పార్టీని ఎన్నికను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేపట్టలేదని స్పష్టం చేసింది. যেমনটা দেখতে পাচ্ছেন সকাল 7টা থেকে কিন্তু আইপ্যাকের এই অফিসে কিন্তু ইডি রেড চলছে। এখানে 11 তলায় কিন্তু ইডি রেড চলছে। মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায় কিন্তু মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায়ও কিন্তু এখানে এই মুহূর্তে উপস্থিত আছেন। আমরা চেষ্টা করব ভেতরে যাওয়ার। এই মুহূর্তে এখানে কনস্ট্রাকশনের কাজ চলছে, কিন্তু 11 ফ্লোরে এই গোদরেজ ওয়াটার